ఒళ్ళు అదుపుల్లో పెట్టుకొని మాట్లాడిన వీడియో అది. గతంలో ఎలా మాట్లాడారు? బరిసి మాట్లాడిన మాటలతో నువ్వెవడు, వాడెవడు, వాళ్ళెవరు, వీళ్ళెవరు అని ప్రభుత్వాల అధికారులను కూడా తిట్టాడు కదా. ఇప్పుడు ఎందుకు పౌరుషత్వం చచ్చిందా? ఎల్లూరు శ్రీనివాస్ కోసం చెప్తున్నాము. ఆ అమ్మాయి మొదట భార్య అవాస్తవం అని అన్నప్పుడు తెలంగాణ ఉమెన్ కమిషన్ తీసుకున్న కేసులో ఎంక్వైరీ రిపోర్ట్ రేపు మధ్యాహ్నం రాబోతుంది. అక్కడున్న అధికారి ఒక ఆడపిల్ల వచ్చి పెట్టిన కాగితాలు, సాక్ష్యాలు ఇవన్నీ నిజం కాకుండా ఏదైనా కేసు తీసుకునేది ఉందా అమ్మాయి ఇక్కడ? లేదు. కాబట్టి ఆ అమ్మాయి చెప్పిన విషయాలన్నీ చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాము, చూపించాల్సిన వాళ్ళకి చూపించాం. అదొక రుజువు. రెండో రుజువు ఆవిడ ఏమంటుందంటే ప్రెస్ మీట్లు పెట్టేసి ఇవి చెప్పకండి అవి చెప్పకండి అని అంటే అసలు ఎల్లూరు శ్రీనివాసే కదా ప్రెస్ మీట్ల మీద ప్రెస్లు పెట్టి ఆర్టీవీకి ఎన్ని మాట్లాడారు? శ్రీనివాసే. మరి ఆయన ఎల్లూరు శ్రీనివాస్ కాకపోతే అఘోరి అనేది ఎక్కడ ఉంది? ప్రస్తావనలే లేదు కదా. ఇప్పుడు వేషం వేసుకున్నంత మాత్రాన, బొట్టు పెట్టుకున్నంత మాత్రాన ఆయన గారు అఘోరి అవుతారమ్మా. ఇప్పుడు నేనంటే ఒక సాధకుడిని కాబట్టి ఆయన అడ్డుకుంటున్నాడు, ఏదో వ్యక్తిగతంగా ఉండొచ్చు అంటున్నారు కదా. ఇప్పుడు చిన్న చిన్న కాలేజీలో చదువుకున్న వాళ్ళు కూడా చెప్తున్నారు కదా ఆయన గారు అవాస్తవం అని చెప్పేసి. ఇప్పుడు ఆవిడ చెప్పిన క్వశ్చన్స్ వల్ల మమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మా జీవితం మేము బతుకుతున్నాం అంటున్నారు కదా. కేదార్నాథ్ లో ఎవరున్నారమ్మా? బాగా గమనించండి. పరమశివుడే కదా. ఈ రోజు నువ్వు పరమశివుడి వేషం వేసేసుకున్నందుకే నిన్ను ఇన్ని సంవత్సరాల నుంచి భరిస్తూ వచ్చారు, ఒక 1.5 years నుంచి కదా. ఇప్పుడు నువ్వు చెప్పిన సవాల్ ఏమున్నది అక్కడ? ఈ విధమైన రుజువులు ఇవ్వాలి అని నిన్ను చట్టపరంగా రమ్మన్నాం మేము. ఇప్పుడు శ్రీనివాస్ చేస్తున్న ప్రమాదకరమైన మల్పే ఇది. మళ్ళీ ఆత్మార్పణం అని ఆ అమ్మాయితో పాటు ఇప్పుడు ఇద్దరు చూడండి, ఆ ఇద్దరి మధ్యలో ఎక్కడ భయం లేదు. ఇప్పుడు నిన్న మొన్న జరిగిన ఈ విషయ వివరణకి జాగ్రత్తగా పడడానికి ఇచ్చిన ఒక చిన్న వీడియో అది. ఇప్పుడు ఉత్తరాఖండ్కు పోతా అంటున్నావు కదా. మేము ఉత్తరాఖండ్ లో ఉన్నాము, మీరు వచ్చి మమ్మల్ని ప్రశ్నించవచ్చు, లేదా మేము హైదరాబాద్కు వచ్చి మీకు కావాల్సిన విషయాలు ఇస్తామని ఎందుకు అనట్లేదు? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న అధికారులే కానీ, మోకిలాలో వేసిన కేసే కానీ, అక్కడ మంగళగిరిలో వేసిన కేసే కానీ, ఏదైనా కూడా ఎవిడెంట్ ప్రకారంగా పోయినప్పుడు వాళ్ళు వచ్చి ఎవిడెన్స్ ప్రకారం చూపించడమే కదా. అవైలబుల్ లేకుండా నువ్వు ఈ వీడియోలు తీయడమే మొదట ఆపలేదు అని వాళ్ళకి అనిపిస్తే అవైలబుల్ రావాలి. ఇప్పుడు చూడమ్మా, మరణం కంటే ఇంకొక బలమైన ఆయుధం ఏంటంటే క్షమాభిక్ష. వచ్చేసి నువ్వు అడిగేది అధికారం మన దగ్గర ఉంది కదా. సాధు సత్పురుషుల దగ్గర దాకా ఎందుకమ్మా? తల్లిదండ్రులు లేదా ఈయన గారికి, ఎల్లూరి శ్రీనివాస్ కి? ఇప్పుడు ఆ అమ్మా నాన్నలకి ఇప్పుడు నిన్న ఉన్న వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు బాగాలే ఉన్నారు కదా, వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. వ్యక్తిగతమైన విషయాలు ఏమి కాదు. ఇప్పుడు డైరెక్ట్ గా పరోక్షంగానే శ్రీనివాస్ ఏం అడిగామనంటే, మీరందరూ ఇట్లా లీగల్ గా రావడం చేత, పోలీస్ ప్రొటెక్షన్ తో రావడం చేత నిన్ను నువ్వు రక్షించుకున్న తర్వాత సామాన్యమైన బతకడానికి అర్హత ఉన్నది. కేదార్నాథులు, అఘోరాలు, నాగసాధువులు లేదా అమ్మా? కేదార్నాథులు కేవలం శివుడు ఒకడే ఉన్నాడా? కేదార్నాథ్లో ఎప్పుడు పడితే అప్పుడు బతుకుతాడా? ఒక రోజు ఉండి చెప్పమని చెప్పండి. ఏప్రిల్ 27వ తారీఖు నుంచి మొదలు పెడితే జూన్ 26 తారీఖు వరకు 2 నెలలే అది ఓపెన్ చేస్తారు. ఈయన గారి కోసం ఎదురు చూస్తున్నారా? కేదార్నాథ్ అంతా, ఉత్తరాఖండ్ అంతా ఎవరిదమ్మా? దాంట్లో ఒక ప్రధానం ఉందిగా, ఒక వివరణ ఉంది కదా. సంవత్సరంలో 2 నెలలు ఓపెన్ చేస్తారు కదా. కాబట్టి ఏంటంటే ఎల్లూరు శ్రీనివాస్ గారు చెప్పేది ఏంటంటమ్మా, నువ్వు రుజులతో పాటు రా. ఇక్కడ మమ్మల్ని పట్టుకుంటే ఆత్మహరణ చేసుకుంటాం, మీరు వచ్చి మీ కార్తో పాటు కాలిపోతాం, ఇవన్నీ ఏంటంటే సాధువు అఘోరా అని చెప్పిన కదా. వాళ్ళ లక్షణాలు ఏ మూలకి లేవు. నువ్వు ఒక సామాన్యమైన మనిషి అని చెప్పేసి ఇప్పుడు రుజువు అయింది. ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒక మాట వదిలాడు కదా. ఇప్పుడు ఇద్దరు చేశారు కదా. మొదటి నుంచి నేను కోరుకున్నది కూడా అదే.